పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూలై నెల 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఇటువంటి ఫలితాలు పొందుతారు, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వృత్తి ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయం తెలుసుకుందాం. ఇప్పుడు మేము చెప్తున్నటువంటి ఫలితాలు గోచారం ఆధారంగా చెప్తున్నటువంటి ఫలితాలు దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నటువంటి వారు వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటే ప్రతికూలమైన ఫలితాలు పొందుతారు. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఈ రాశి ఫలితాలు విన్న తర్వాత ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. కుంభరాశి వారికి ప్రస్తుతం ఏ విధంగా ఉందంటే, రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క ద్వితీయ స్థాన సంచారం ఆర్థికంగా యోగాన్ని కలిగిస్తున్నప్పటికీ వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా ఎదుగుదలకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి మరియు లాభాధిపతి అయినటువంటి గురుడు కూడా 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ మాసంలో కూడా ఈ రాశి వారికి సంపూర్ణమైనటువంటి గురుబలం కలుగుతూ ఉంది. ప్రధానంగా తీసుకుంటే సంతానపరమైన విషయాలలో కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ, ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి విషయాలలో కానీ, విదేశీ యోగం కోసం చేసే ప్రయత్నాలలో కానీ ఈ మాసంలో అనుకూలతలు కలుగుతాయి. కానీ కుంభరాశి వారికి 10వ స్థానాధిపతి ఎవరు అంటే కుజుడు. 10వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు మీకు తెలియకుండానే చాప కింద నీరులాగా బాగా విస్తరిస్తూ ఉంటాయి. అంటే సమస్యలు ఎలా తీరా పూర్తిగా మీ దగ్గరకు వచ్చిందాకా కూడా మీకు తెలియదు. కాబట్టి మీ వైపు నుంచి ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా మీరు ప్రయత్నం చేయాలి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ప్రమోషన్స్ కోసం కానీ, ట్రాన్స్ఫర్స్ కోసం కానీ ప్రయత్నించేటటువంటి వారికి ఈ మాసంలో కొంచెం ప్రతికూలతల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి 6వ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక ఆరోగ్యపరమైనటువంటి దోషాన్ని కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి చిన్నదానికి ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అవ్వటం కానీ, మానసికంగా ఆందోళన చెందటం కానీ ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. మీరు ఎంత నాలెడ్జబుల్ పర్సన్స్ అయినప్పటికీ కూడా మీరు చేసేటటువంటి పనికి మీకు గుర్తింపు లభించకపోవటం అనేటటువంటిది ఈ మాసంలో కుంభరాశి వారు ప్రత్యక్షంగా చూస్తారు. అంటే మీరు బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు, ఫలితం మాత్రం వేరే వాళ్ళు పొందుతూ ఉంటారు. ఇక ఈ అసలు అంటే డే వైజ్గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉందో తెలుసుకుని ఆ తర్వాత వివిధ రంగాల వారీగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఈ సమయంలో మీకు ధనలాభ సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. ధనలాభ సూచనలు, అలానే ఆదాయ మార్గాలు కూడా, అంటే రకరకాలైనటువంటి ఆదాయ మార్గాలు కూడా మెరుగుపడుతూ ఉంటాయి. ప్రధానంగా చెప్పాలంటే శుక్రుడు వృషభ రాశిలో అంటే మీ జన్మరాశికి 4వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో మీకు వాహన యోగాలు అనేటటువంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాణిజ్యపరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీకు చాలా అనుకూలంగా మారుతూ ఉంటాయి. అలానే కుటుంబంలో కనుక తీసుకుంటే మాతృపక్ష సంబంధాలు అంటే తల్లికి సంబంధించినటువంటి బంధువులతో రిలేషన్స్ అనేటటువంటి బలపడతాయని చెప్పాలి. కానీ 2వ స్థానంలో సంచరించేటటువంటి శని వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కుటుంబంలో ఖర్చుల యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. మాటలో మృదుత్వం అనేటటువంటి చాలా అవసరం. ఇక్కడ కుంభరాశి వారు ఈ 16, 17 ఈ 2 రోజుల్లో శ్రీ సూక్తాన్ని పారాయణ చేయటం కానీ, శ్రీ సూక్తాన్ని వినటం వల్ల కానీ మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 18వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 6 గంటల 11 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కుంభరాశి వారికి విశేషమైనటువంటి ధైర్యాన్ని, సాహసాన్ని ఇస్తుంది. అంటే శత్రువుల మీద కూడా విజయం సాధించేటటువంటి విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఉద్యోగపరంగా మంచి మంచి అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయని చెప్పాలి. ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది.
ప్రయాణాలు ఫలప్రదంగా ఫలవంతంగా మారుతూ ఉంటాయి. కానీ బుధుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంచెం మానసికమైనటువంటి ఆందోళన పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఈ 2 రోజుల్లో హనుమాన్ చాలీసా పారాయణ చేయటం కానీ, ఆంజనేయ స్వామికి వడపప్పుతో నైవేద్యం పెట్టినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 20వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 8 గంటల 15 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఈ దశలో కొంచెం మానసికమైనటువంటి ఆందోళన, కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో ఒత్తిడులు చోటు చేసుకోవచ్చు. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ శుక్రుడు వృషభ రాశిలో సంచరించేటటువంటి సందర్భంలో స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత పెరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకు కూడా కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మీకు శనివారం రోజున ఈ 2 రోజుల్లో కనుక, అంటే ఈ 2 రోజులకు దోష పరిహారం జరగాలంటే శనివారం రోజున నల్ల శనగలు దానంగా సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 22వ తేదీ ఉదయం 8 గంటల 15 నిమిషాల నుంచి 24వ తేదీ ఉదయం 11 గంటల 2 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు బ్రహ్మాండమైనటువంటి బుధాదిత్య యోగంతో కూడినటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుందని చెప్పాలి. విద్యార్థులు క్రియేటివిటీలో ముందుకు వెళ్తూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారు ఖచ్చితంగా విజయాన్ని పొందుతూ ఉంటారు. ఎవరైతే ఈ రోజుల్లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళు మంచి విజయంతో తిరిగి వెనక్కి వస్తారని చెప్పాలి. అలానే లవ్ మ్యాటర్స్కి ఇది చాలా అనుకూలమైనటువంటి పరిణామం అని చెప్పొచ్చు. పిల్లల విషయాల్లో కొన్ని మంచి సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే భావ ప్రకటన స్వేచ్ఛను చక్కగా ఉపయోగించుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే ఖచ్చితంగా విష్ణు సహస్రనామం వినటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 24వ తేదీ ఉదయం 11 గంటల 2 నిమిషాల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 56 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు స్వల్పంగా కొంచెం ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. కొంచెం విపరీతమైన ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ పెరుగుతూ ఉంటాయి. పై అధికారులతో మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. ఊహించనటువంటి నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీకు గోమాతకు ఆహారం ఇవ్వటం కానీ, లేకపోతే ఆదిత్యోదయం పారాయణ చేయటం వల్ల కానీ మంచి ఫలితాలు పొందుతారు. ఇక 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 56 నిమిషాల నుంచి 28వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు సంబంధాల రీత్యా ఒక బలమైనటువంటి పరీక్షా కాలం అని చెప్పాలి. భాగస్వామి ఒప్పందాల్లో చర్చలకు ముందు జాగ్రత్తలు చాలా అవసరమవుతాయి. భార్యాభర్తల మధ్య కూడా కొన్ని రకాలైనటువంటి వాగ్వివాదాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా మీకు 7వ స్థానంలో కుచికేతు గ్రహాలు కూడా సంచరిస్తున్నటువంటి కారణం చేత వేగంగా నిర్ణయాలు తీసుకోవటం అనేటటువంటిది మంచిది కాదు. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక 28వ తేదీ రాత్రి 12 గంటల నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది కుంభరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పాలి. ఆరోగ్య సమస్యలు కానీ, కొన్ని రకాలైనటువంటి దోషాలు అనేటటువంటి ఏర్పడతాయి. ఆత్మస్థైర్యం లోపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అప్పులు చేసేటటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలానే అప్పులు తీర్చేటటువంటి విషయంలో కూడా ముందుగా వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏదైనా తీసుకోవడం అనేది అవసరం. ఇక ఖచ్చితంగా ఇక్కడ శివ పంచాక్షరి మంత్రాన్ని కనుక జపించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా కనుక తీసుకున్నట్లయితే 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి పై అధికారులతో జాగ్రత్తలు పాటించండి. ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆదాయం బాగుంటుంది. చివరి రోజులు అంటే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అదనపు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే 18వ తేదీ నుంచి 24వ తేదీ మధ్య బ్రహ్మాండమైనటువంటి రోజులని చెప్పాలి. 26, 27, 28 రోజుల్లో భాగస్వామ్య వ్యాపారాలు చేసేవాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే 24వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. విద్యార్థులను కనుక అయితే 22, 24వ తేదీల మధ్యలో అన్ని రకాలైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. కానీ 26వ తేదీ తర్వాత కాన్సన్ట్రేషన్ లోపం జరుగుతూ ఉంటుంది. కుటుంబ పరంగా కనుక పరిశీలించినట్లయితే 26, 31వ తేదీల మధ్యలో అత్యంత సంయమనం పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.